ఎబ్రిల్ రాసిన అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందామండి. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడవలసిన పాటు మనం చేస్తున్నాను. ఆయన మన ప్రతి అవసరత ఇచ్చేవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎబ్రిల్కు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును. హల్లెలూయా. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములను సంపూర్తి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించును అని 7వ దినము గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా ఓన్లీ వీళ్ళు పాడదామండి. ఓన్లీ believe, only believe, all things are possible, only believe, Jesus is yours, my Jesus is yours, all things are possible, Jesus is yours. Lord, I believe, my Lord, I believe, all things are possible, Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినముతో మరొక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో మొదటగా నీ సన్నిధిలో ప్రార్థించున్నారు, ఇదిగో పాటలు పాడి నిన్ను మహింపరిచున్నారు నాయన. ఇదిగో సాక్ష్యం ఇచ్చి నిన్ను మహింపరిచి ఉన్నాం తండ్రి. ఓ దేవా, నీవు మా మధ్యకి రమ్మని ఆహ్వానించుచున్నావు. నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడండి. నేను బలహీను ప్రభువా, నన్ను పక్కకు నెట్టివేయండి ప్రభువా. ఇదిగో నాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి నాయన. నీవే రంగం మీదకి వచ్చి నాతో మాట్లాడమని బ్రతిమాలకు వచ్చినాను. నీ ప్రజలను తండ్రి నీ ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగా కన్నావు ప్రభా. మాకు ఆత్మ చెవులు దయచేయండి. నీ సంఘమును నింపండి ప్రభా. నీ సంఘమును ఆత్మతో నింపండి ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రను తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్క అపవిత్ర ఆలోచన తీసివేయండి ప్రభా. ప్రతి చీకటి శక్తులను బంధించండి ప్రభా. ప్రతి అపవిత్ర ఆత్మను బంధించండి ప్రభా. ఇదిగో సహోదరుడు బోయాజు ప్రభా, తన కుమారుడు కార్తీక్ కొరకు ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నీ గాయపడిన హస్తం ఆ బిడ్డ మీద ఉంచండి. ఓ దేవా, ఆ బిడ్డలో ఉన్న ప్లేట్లెట్స్ ప్రభా, ఓ ఎంతైతే కావాలో ప్రభా, అవన్నీ నాయన ఇప్పుడు తిరిగి నాయన ఆ బిడ్డలకు వచ్చును కాక ప్రభా, సహాయం చేయండి. నీ రక్తన బిడ్డ మీద ప్రోక్షించండి. ఓ దేవా, భయం నుండి అన్నిటిని విడుదల దయచేయండి. ఓ ప్రతి యవ్వన బిడ్డ నీ వైపు చూసినట్లు వారి కన్నులు తెరవండి ప్రభా. నీ వైపు తిరిగే మనసునివ్వండి ప్రభా, సహాయం చేయండి. దేవా, ఇదిగో అలుపును ప్రభా, అయోగ్యుని నాయన, ఎందుకు పనికిరాని వాటి దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. మరి మరొకసారి మీ అందరికీ మరి ప్రత్యేక వందనాలు. మరి ఇప్పటికి చాలా సమయం అయింది, చాలామంది ప్రజలు మరి రాలేకపోయారు. ఏదేమైనా మరి దేవుని ప్రేమించి మనం ఇక్కడికి వచ్చున్నాం. ఎంతమంది నమ్ముతున్నారండి?
దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని సన్నిధి ఇక్కడ ఉందని ఎంతమంది నమ్ముతున్నాడు? హల్లెలూయా. ఆయన ప్రభావం ఇక్కడ ఉందని ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరినైతే ఆయన కనులారా చూచుచున్నాడో ఆ బిడ్డలకు తన వాక్యమిచ్చి పోషించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చదువుకున్న కొన్ని మాటల గురించి మనం ధ్యానం చేద్దామండి. అందరూ మీరు అలర్ట్గా ఉండాలి. మనము నివసించిన కాలం ఏంటో గుర్తించాలి. హల్లెలూయా. ప్రతి లేఖనం వెనకతలో ఒక భావం ఉంది. ప్రతి లేఖనం దేని కొరకు రాయబడిందో మనకు ఒక అర్థం చేసుకోవాలండి. హల్లెలూయా. ప్రతి లేఖనం వెనకతలో మనం కనబడుతున్నాం. నిజమేనా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు చెప్తున్నాడు. హెబ్రీయుల వెనకతలు ఎవరున్నారు? మనమున్నాం. హెబ్రీయులు ఒక ఛాయగా ఉన్నారు, హెబ్రీయులు ఒక నీడగా ఉన్నారు. ఇక్కడ మనం ఎలా ఉన్నామంటే నిజ స్వరూపంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఈ నిజ స్వరూపంలో ఉన్న మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆకాశమందు కనబడుతున్న దేవుని ఆరాధించి ఉన్నారు. ఆమేన్. కొంతమంది ఏమో యేసుతో నడిచినప్పుడు యేసును ఆరాధించి ఉన్నారు. ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చి ఉన్నాడంటే ఇప్పుడు మనలోనికి వచ్చి ఉన్నాడు. మనం ఆరాధించిన దేవుడు ఎక్కడున్నాడంటే మనలో ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్న దేవునికి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతి గానము చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ తలలు కింద దించుకోవద్దు. ఎందుకంటే వాక్యం మీ తలలపై నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం వింటున్నారో ఏం వినట్లేదు మీకు తెలియదండి. విన్న దాని ప్రకారం మనం జీవించడం మనకు ముఖ్యం. హల్లెలూయా. ఎంత విన్నామని కాదండి, విన్న దాని ప్రకారం మనం జీవించామా లేదని దేవుడు అడుగుతాడు. ఓ మర్మాలు వినడానికి, లేకపోతే ఏదైనా లోతైన విషయాలు వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. సహోదరుడా, అలా ప్రయత్నం చేయకు. దేవుడు నీకు అది అవసరమైతే నీ యొద్దకు తీసుకొస్తాడు దాన్ని. మరి విన్న దాని ప్రకారం నువ్వు జీవించకపోతే దాన్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నీకు ఎంత కావాలో దేవుడు అంత నీకు వినిపిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థిస్తారండి? ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా జీవిస్తారు? ఎంతమంది సువార్త ప్రకటిస్తారు? ఈ కాలంలో బహు చెడ్డ కాలం ఉంది, బహు ఘోరమైన కాలంలో జీవిస్తున్నాం. గమనిస్తున్నారా? ఇవి ఏ దినాలు? సొదొమ గొమొర్రా దినాలు కావా ఇవి? ఆమేన్. సొదొమ గొమొర్రా దినాల్లో జరిగినట్లు ఇప్పుడు జరగట్లేదా? హల్లెలూయా. నోవాహు దినాలు ఎక్కడో ఉన్నాయి, ఇప్పుడు లేవా? ఆమేన్. నోవాహు దినాల్లో దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఈరోజు మనకు కూడా అదే చెప్పి ఉన్నాడు ఆయన. నోవాహు దినాలతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నోవాహు ఆ ఓడ కట్టుకో, ఆ ఓడలోనికి నువ్వు సువార్త ప్రకటించు. మరి నోవాహు సువార్త ప్రకటిస్తే ఎంతమంది వచ్చారు నోవాహు వాళ్ళకి? ఎవరైనా వచ్చారా? తన కుటుంబమే అక్కడికి వచ్చింది. గమనించు, మొదట నీ ఇంటిని రక్షించుకోను, నీ ఇంటి వారిని రక్షించుకో. చాలామంది ఇంటి వారికి సువార్తను ప్రకటించరండి, ఇంటి వారికి వాక్యం చెప్పరండి, ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదట యెహోషువ అంటున్నాడు, మొదట నా ఇంటి వారిని నేను రక్షించుకుందును, ఎందుకంటే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అందరూ చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నేను కొన్ని విషయాలు చెప్పి ఈరోజు మరి వాక్యాన్ని ముగిస్తాను. ఆమేన్. అదే మన ప్రారంభంలో ఉన్నాం. ఏంటి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం. మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? మనం ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఈ భూమి మీద మనకు విశ్రాంతి లేదండి. హల్లెలూయా. మనకు విశ్రాంతి లేదండి. ఏదో ఇప్పుడు ఒక గంట కూర్చున్నాం ఇక్కడ, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరొక గంట ఎలా ఉంటుంది మనకి? ఏ పక్క నుండి ఏ ఫోన్ వస్తుందో తెలీదు, ఏ పక్క నుండి ఏ విపత్తు వస్తుందో తెలీదు, ఏ పక్క నుండి ఏ సమస్య వస్తుందో తెలీదు, శరీరం ఏమవుతుందో తెలీదు, ఒక గంట బ్రతుకుతామో లేదో కూడా తెలీదు. గ్యారంటీ లేని జీవితాల్లో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోపల నాకు కిడ్నీ వాసిపోతుందని, లోపల రాయి ఎదుగుతుందని, లేకపోతే పైపు వాసిపోతుందని నాకేం తెలుసా? నేను ఆరోగ్యవంతునిగా తిరిగేస్తున్నాను నేను. కానీ దేవుడు తన పని కొరకు వాడుకోవాలంటే మొదట ఆ సమస్యను బయట పెట్టాలి. ఆ సమస్య బయట పెట్టలేదు అనుకోండి, అదేమవుతుంది? ఇంకా ముదిరిపోద్ది. నిజమేనా? ఎంతోమంది కిడ్నీలు పాడైపోయి చనిపోతూ ఉన్నారు. అవునా కాదా? నిజమేనండి. ఈ దేహాన్ని ఫంక్షన్ చేసేది ఏది? ముఖ్యమైనది. హార్ట్ ఎంత ముఖ్యమో అలా కిడ్నీ కూడా అంతే ముఖ్యం.
కిడ్నీలు పాడైపోతే ఎంతకాలం బతుకుతాడు? డయాలసిస్ చేసుకుంటే 2 నెలలు 3 నెలలు లేకపోతే 6 నెలలు తర్వాత ఏమవుతాడు? వెళ్ళిపోవాల్సిందే. నేనంటాను, మనం వెళ్ళిపోయే ముందు దేవుని పని చేసి వెళ్ళిపోతాం. దేవుని పని ఉంటే ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు? ఆయన స్వస్థతనిస్తాడు, ఆయన విడుదలనిస్తాడు, ఆయన విమోచనిస్తాడు. మొదట ఆయన పని ఏదో చేసేద్దాం మనం. దేవుడు అడిగినప్పుడు నువ్వు నా కొరకు ఏం చేసావంటే ఏం చెప్తావు? నీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా? నీ దగ్గర ఏమైనా జవాబు ఉంటుందా? నువ్వు అడిగిన దానికి నువ్వేమైనా చెప్పగలవా? నువ్వు రక్షణ పొందిన తర్వాత కనీసం ఒక ఆత్మనైనా క్రీస్తు కొరకు నడిపించావా? నువ్వు సువార్త ప్రకటించావా? ఎవరినైనా తీసుకొస్తున్నావా? ఎవరికైనా ఈ వర్తమానం చెప్తున్నావా? ఎందుకంటే త్వరలో ఈ విపత్తులన్నీ జరుగుతాయని బైబిల్ ముందే చెప్తుందయ్యా, దాని గురించి ఆలోచించామని చెప్తున్నావా అని అంటున్నాడు ఈ కాల ప్రవక్త. నేను బ్రతుకుండగా 10,000 మిలియన్ మందికి చెప్పాలనుకున్నాడంట. 10,000 మిలియన్ల మందికి. అంతే, ఇంచుమించి అంత 100 కోట్ల. 10,000 మిలియన్ అంటే 100 కోట్లు అవ్వచ్చా? నాకు లెక్క తెలియదు. 100 కోట్లు. ఆయన అంటున్నాడు, నేను బహుశా 1 కోటి మందికి సువార్తను ప్రకటించి ఉంటానేమో. 1 మిలియన్ మందికి నేను సువార్త ప్రకటించుంటాను అని అంటున్నాడు. ధైర్యంగా నువ్వు చెప్పగలవా? కనీసం నువ్వు 10 మందికైనా సువార్త ప్రకటించానని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఒక 5గురికైనా నేను సువార్త ప్రకటించానని కనీసం ధైర్యంగా చెప్పగలవా? నేను ఒక్క వ్యక్తినైనా క్రీస్తు యొద్దకు నడిపించానని. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఎంతైతే వింటున్నామో ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించడం చాలా ముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువగా ఎవరి మీద ట్రోల్ జరుగుతుంది? యూట్యూబ్లో. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు తన కొరకు తను ఏమీ ట్రోల్ చేసుకోలేదు. ఏమైనా చెప్పుకున్నాడండి? ఏమండి, యేసు ప్రభు కోసం ఎక్కువగా ప్రకటించింది ఎవరంట? శిష్యులు ప్రకటించారా? శిష్యులు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రకటించారంట. యేసు ప్రభు భూమి మీద ఉంటుండగా యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరు? నేను చెప్పనా? యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రమే ఆయన పబ్లిక్లోకి తీసుకెళ్లారంట. పలానోడు వస్తున్నాడు నజరేతు నుండి, అతని మాట నమ్మదు, అతను అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యకారులు చేస్తాడంట, చచ్చిన వారిని లేపుతాడంట, కుంటివారిని లేపుతాడంట, గుడ్డోళ్ళకు చూపిస్తాడంట, మూగవారికి నోరిస్తాడంట, అన్నీ చేస్తాడంట. కానీ అతని మాట వినొద్దు. సువార్త ఎవరు ప్రకటించారు? సువార్త బాగుంది కదా. శత్రువు ఏదో చెయ్యాలని తపన కలిగి మొత్తానికి ఆయన గురించి సువార్తను చక్కగా జనాలకు ప్రకటించేసింది. కానీ శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతో కూడా ఉన్నారు. కానీ ఆ శిష్యులు ఎక్కడ సువార్తను ఎప్పుడు ప్రకటించారు అని అంటే, ఆయన అంటున్నాడు, ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి అటు తర్వాత శిష్యులతో 40 దినాలు ఉండి ఆ 40వ రోజున చెప్తున్నాడు, ఇదిగో మీరు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని శిష్యులకు చెప్పబడింది అన్నమాట. అక్కడ ఇంకెవరు బయట వారు లేరే. మత్తయి అంటున్నాడు, మత్తయి రాస్తున్నాడు, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, మీరు వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములు కాదు, నామములు అనలేదు అక్కడ, నామము లోనికి, పేరులోనికి అని స్పష్టంగా ఉంటే వారికి ఎందుకు ఆ గ్రుడ్డితనం వచ్చింది? శిష్యులకు గ్రుడ్డితనం రాలే, చూసే ప్రజలకు గ్రుడ్డితనం వస్తుంది. అక్షరం అక్కడ కొరింథీయుల పత్రికలో అంటాడు అపోస్తలుడైన పౌలు, అక్షరం అక్షరార్థంగా తీసుకుంటా అక్షరం నిన్ను చంపును కానీ దాని ఆత్మీయభావం తీసుకుంటే నిన్ను ఏం చేస్తుంది? నేను జీవింపజేస్తుందంట. అక్షరం అక్షరార్థంగా తీసుకుంటే మనం చేస్తాం. ఎంతమందికి ఆమె అనాలనిపిస్తుంది? అక్షరం అక్షరార్థంగా తీసుకుంటే మనం ఏమవుతాం? చేస్తామండి. కానీ దాని ఆత్మీయభావం తీసుకుంటే ఏమవుతాం? జీవిస్తాం. ఇప్పుడు ట్రోల్ ఎక్కువ జరుగుతుంది దేని కొరకు తెలుసా? సత్యము కొరకు ట్రోల్. ఎవరు ట్రై చేస్తున్నారు ట్రోల్ అని అంటే సాతానే. ఏమండి, నేను ఒక మెసేజ్ పెట్టాను, వాళ్ళు పెట్టినప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను. ఏమని పెట్టానంటే, సహోదరుడా, ఒక సేవకుని గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బైబిల్ చెప్తుంది, నీ సహోదరుని నువ్వు ద్వేషించినప్పుడు నువ్వేమో విన్నావంట, నువ్వు సహోదరుని నువ్వు ద్వేషించినప్పుడే నువ్వు నరహంతకుడు అని చెప్పాడు.
ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని బైబిల్ చెప్పుచున్నది. నేను అదొక్కటే, అది ఎక్కడుందో ఆ పాయింట్లో ఆ యొక్క ఏమంటారు దాన్ని, వచనాలు. నేను ఆ సహోదరుని గమనించి, సహోదరుడా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, గాడ్ బ్లెస్ యూ. ఒక సేవకుని గురించి మాట్లాడే ముందు ఈ వచనాలు జ్ఞాపకం పెట్టుకో. ఎంతో మంది సేవకులు బోధించి వెళ్ళిపోయారు. నిజమేనండి. డిఎల్ మోడీ, బిల్లీ గ్రామ్, వారల్ రాబర్ట్స్, పిల్లిన్స్, ఇంకా రకరకాల మంది, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ బోధించి వెళ్ళిపోయారు. దేవదాసయ్య గారు, ఏసన్న గారు, వీళ్ళందరూ బోధించి వెళ్ళిపోయారుగా. మరి ఎవరి గురించి ట్రోలింగ్ జరగట్లే? సహోదరుడా వింటున్నావా? ఎవరి గురించి ఆ ట్రోల్ జరగట్లేదు. మరి ఎవరి గురించి జరుగుతుంది? యేసు క్రీస్తును నిజముగా ప్రకటించుచున్న వారి మీద ట్రోల్ జరుగుతుంది. నేను అంటున్నాను, అది ఆ శత్రువుకి హ్యాట్సప్ చెప్పచ్చు. మనకి సిగ్గు లేదు కదా, మనకు సువార్త చేయనందుకు. అసలు పౌలు అంటాడు, నేను సువార్త చేయనందుకు సిగ్గుపడుతున్నానని. అవునా? సువార్త చేస్తున్నందుకు నేను సిగ్గుపడివాడను కాను, కానీ సువార్త చేయనందుకు నేనేమవుతున్నాను? సిగ్గుపడుతున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే తెలుసా, ఆయనకి ఎందుకు వందనాలు చెల్లిస్తున్నానంటే, ఈ కాల ప్రవక్త గురించి నోరు విప్పడానికి భయపడే మొట్టమొదటి వ్యక్తులు ఎవరో కాదండి, మనమే. పిరికివారు మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు గురించి ఆ పరిసీలు బోధించినట్లుగానే, యేసుక్రీస్తు గురించి ఆ పరిసీలు ట్రోల్ చేసినట్లుగానే. ఏం ట్రోల్ చేశారు? అప్పుడు ఏంటి ట్రోల్? యూట్యూబ్లో ఉన్నాయా యేసుప్రో కాలంలో? ఏంటి? మాటే. గుడ్డోడి దగ్గర కూడా ఆ సువార్త వచ్చిందా లేదా? గుడ్డి భర్తమై. ఎంతమంది తెలుసండి బైబిల్లో గుడ్డి భర్తమయ్య దగ్గర కూడా సువార్త వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అతడు ఎరుకో కోటగోళ్ళు కూలిపోయిన బండ్ల మీద కూర్చుని అడుక్కుంటున్నాడంట. అడుక్కుంటూ తన తల్లి చెప్పిన సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ దారిన కొంతమంది యాజకులు వెళ్ళిపోతుంటే, అయ్యా ధర్మం చెయ్య అని అడుగుతుంటే వాళ్ళు అన్నాడు, తప్పు కట్టు, మా కాళ్ళలో పడిపోతాం ఎందుకు అని. ఉంటే అతడు దెబ్బలు తిన్నవాడే, ఎంతో మందిని తన్నారంట. ఎందుకంటే అడుక్కున్నవాడికి ఏం తెలుసు? అతను గుడ్డివాడు కదా. అతడు కాళ్ళ మీద పడుతున్నాడు, చేతుల మీద పడుతున్నాడు, లేదా వాళ్ళు తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పాపం అతన్ని అంటున్నారు, అడ్డు తప్పుకో, నువ్వు ఎవడో వస్తున్నాడు అంట నజరేయుడి నుంచి, అడుగు నుంచి మేము మీటింగ్ వేసుకుంటున్నాం. ఏంటి ఏం వేసుకుంటున్నారంట? మీటింగ్. ఆ మీటింగ్లో ఆ డిబేట్ చేస్తాం మేము. వాడిని మా ఊర్లోకి రానియం, మా ఊర్లో ఎవరికి స్వస్థత జరగనియం, ఏ అద్భుతం జరగనియం. అమ్మ వింటున్నారా? ట్రోల్ చేస్తున్నారంట. ఆయన ఎవరు అని అంటే, ఆయన మెస్సీ అని చెప్పుకుంటున్నాడంట, రోగులు బాగు చేస్తున్నాడంట. ఎవరికి వినబడుతుంది? గుడ్డివానికి సువార్త వినబడుతుంది. ఇప్పుడు ఎవరి ద్వారా? వ్యతిరేకమైన వారి ద్వారానే. ఎవరి ద్వారా? అక్కడున్న పాస్టర్ల ద్వారానే ఆ గుడ్డివానికి సువార్త అందింది. కానీ గుడ్డివాని కన్నులు తెరవడానికి వచ్చిన మెస్సయ్య ఈరోజు తన పిల్లల గుడ్డితనం తొలగించడానికి వచ్చి ఉన్నాడు. నా గుడ్డితనం తీసేశాడు ఆయన, నా కన్నుల పొరలు రాల్చేశాడు ఆయన. పౌలు యొక్క కన్ను పొరలు రాల్చిన వాడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. పౌలు గుడ్డితనం తొలగించిన వాడు మన మధ్య ఉన్నాడు. పౌలు శరీర సంబంధంగా గుడ్డివాడే, కానీ అతడు ఆత్మీయంగా ఎంతో చక్కగా చూస్తూ ఉన్నాడు. ప్రతి వాక్యం వెనకాల యేసుక్రీస్తును క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా చూస్తున్నాం? హల్లెలూయా. ఒకడంటాడు యేసుప్రభు దేవుడు కాదండి, ఒకడంటాడు యేసుప్రభు ఆ మామూలు వ్యక్తి, ఒక మానవుడు. అవును, ఆయన పరిపూర్ణ మానవుడు, అదే సేమ్ టైం ఆయన పరిపూర్ణ దేవుడు. హల్లెలూయా. ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది ఎన్ని చేసినా, నేను నమ్మేది ఒకటే, నా కొరకు దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది సహోదరుడా. మలాకీ గ్రంథం, పాత నిబంధన మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఆయన అంటాడు, యెహోవా నియమించిన మహాభయంకరమైన దినము రాకమునుపు. మహాదినముందు భయంకరమైన దినం ఉంది. 2 దినాలు మనకు కనబడుతున్నాయి. ఎన్ని దినాలు కనబడుతున్నాయండి? 2 దినాలు కనబడుతున్నాయి. 2 దినాల్లో ఒక దినం ఏంటి? మహాదినము. గ్రేట్ఫుల్ డే, డెడ్ఫుల్ డే. డెడ్ఫుల్ డే అంటే ఏంటి?
భయంకరమైనది, భయంకరమైన దినము, డెడ్ఫుల్ డే, చచ్చిన దినం, అది రోదన దినము, భయంకరమైన దినము. మహాదినం అంటే ఏంటంటే గొప్పది. గొప్పది ఎప్పుడు? యేసుక్రీస్తు మన కొరకు పుట్టుటే గొప్ప దినం. అది ఎప్పుడు జరిగింది? మొదటి రాకడలో జరిగింది. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొదటి దినం. మరి రెండో దినం ఆయన అన్నాడు, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా కొంతమంది దాన్ని ఏం చేశారంటే రెండు రకాలుగా మార్చారు దాన్ని. స్కోఫీల్డ్ బైబిల్లో ఒకలాగా, తర్వాత ఇంగ్లీష్ బైబిల్ ఇంకోటి ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఎక్కువగా చదివేది, ఏంటది అమ్మా? కాదు, ఇప్పుడు ప్రెజెంట్ మనం అందులో ఉన్నది, దాని పేరు మర్చిపోయానండి. సరే, ఏదేమైనా అక్కడ రెండు దినాలు మనకు కనబడుతున్నాయి. రెండు దినాల గురించి ఆయన చెప్పాడు. ఒక ప్రవక్త యోగు ఏలియాను మీ వద్దకు పంపుతాను. అది మొదటి రాకల్లో. మరి రెండో రాకల్లో సంఘముల కోసము ఈ సంగతులను సాక్ష్యం ఇచ్చుటకు. ఏ సంగతులు? మీరు అందరూ చదవాలంటే ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం 16 వచనం చదవండి. 22:16. తీసారా? త్వరగా. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. యేసను నేనంటే ఎవరు? యేసే దేవుడా. నా దూతను మీ వద్దకునుందా? నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కను. చాలండి. హల్లెలూయా. అంటే దాని అర్థము ఆయనే దావీదు కుమారుడు, ఆయనే అల్ఫా, ఆయనే ఓమేగా, ఆయనే ఆది, ఆయనే కడపటివాడు, ఆయన మొదటివాడు, ఆయన అంతము. హల్లెలూయా. అన్నీ ఆయనే ఉన్నాడు. నిజమేనండి? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, యేసు చెప్తున్నాడు, నేను నా దూతను మీ వద్దకు పంపుతును. మరి ఈరోజు మనం ఏం నమ్ముతున్నాం? మనం నమ్ముతున్నామా? ఒకటే చెప్తున్నాను, వారు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఏమండి, ఎవరు నమ్మారు? అందరూ చెప్పండి. అమ్మని చెప్పండి. నాకు వినబడలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మాలి? ఏమి నమ్ముతున్నాం? ఏంటది? నా కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు, నా కొరకు దేవుడు ఒక దూతను పంపి ఉన్నాడు. సంఘముల కోసరం అంటే దాని అర్థం ఏంటి? సంఘం అంటే ఎవరు? అది నేనే కదా. హల్లెలూయా. అది నేనే కదా. నా కొరకు దేవుడు తన దూతను. మరి ఏ దూత అది? అది కూడా మళ్ళీ ప్రశ్న. వాళ్ళు ఏమనుకుంటారంటే దూత అంటే దేవదూత అంటారు. దేవదూతలకి దూత కూడా తేడా తిని వాళ్ళు ఉన్నారు కొంతమంది. దూత అనగా వర్తమానికుడు. వర్తమానం అంటే ఏంటి? వర్తమానం మనం అందరూ చెప్పుకుంటాం కదా, మేము వర్తమానం అండి. ఏంటి వర్తమానం? అమ్మ చెప్పండి. వర్తమానం అంటే ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య కొన్ని మర్మమి ఉన్న సంగతులు ఉన్నాయి. ఆయనకి నీకు మధ్య కొన్ని దాగి ఉన్న విషయాలు ఉన్నాయి. వాటిని తెలియజేయడానికి పంపిన వాక్యమే వర్తమానం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మన వాక్యం దొరికొద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1 అంటున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాం. విశ్రాంతిలోకి. ఈ భూమి మీద మనకు విశ్రాంతి లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎదుకు రండి, నేను మీకు
ఏంటి ఆ విశ్రాంతి? ఏ విశ్రాంతి ఇస్తాడు? ఈ భూమి మీద మనకు విశ్రాంతి ఉందా? ఒక గంట బాగానే ఉంటాం, ఈరోజు మంచి ఆనందంగా ఊపుగా ఆమేన్ హల్లెలూయా అంటూ చాలా సంతోషంగా ఉంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కడుపు నొప్పో. పాపం మన బోయజ్ బ్రదరు నాకు తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. 4:15 దేవునికి స్తోత్రం, ఫోన్లోనే ప్రార్థన చేయించుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అతను ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా నాకు నిద్ర రాక మళ్ళీ నేను ఈ వారం అంతా మోకరించలేకపోయాను. ప్రభువా, ఈరోజు ఇప్పుడైనా మోకరిస్తాను ప్రభు అని మోకరించి మళ్ళీ ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకున్నాను. ఫోన్లోనే ప్రార్థన చేశాను, ఒక పావుగంట ఎంతో ప్రార్థన చేశాను. తర్వాత మళ్ళీ లేచి నేను మోకరించి ప్రార్థించలేకపోయాను ప్రభు ఈ వారం అంతా. ఇప్పుడైనా ప్రార్థన చేస్తాను, నాకు శక్తినివ్వు ప్రభు అని మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాను. వింటున్నారా? నేను అంటున్నాను ఏంటంటే, నీవు సమస్యను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ నువ్వు సన్నిధికి దూరంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరిని సంప్రదించాలి? నీకు అప్పగింపబడిన దూతను సంప్రదించాలి. ఆ దూత నీకేమై ఉన్నాడు? సేవకుడై ఉన్నాడు. నిజమేనా? మరి ఆయన ప్రతి అడుగున ఇప్పటికీ ఈ రోజున వాక్యం లేకపోతే నాకు ఇప్పటికి ఎన్ని ఫోన్లు వచ్చినా తెలుసా? అంటే అతను అలా ఒక నమ్మకం. కానీ కొంతమంది జ్వరం వచ్చినా ఫోన్ చేయరు. మనకెందుకు అన్న. వింటున్నారా? కొంతమంది సమస్య వచ్చినా ఫోన్ చేయరు. ఆయన ఏం చేస్తాడు? అది నేను చేసే కార్యం కాదండి. నువ్వు చేయాల్సింది దేవునికే. విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రార్థించుకోవాలి, ఆ సమస్యలతో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? అవునా? ఒకరినొకరు పురికొల్పుకోవాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఏంటి, ఆయనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది పెద్ద వ్యక్తులు ఉంటారు. నేను ఏమైనా పెద్ద వ్యక్తినా? కాదండి. అతడు నన్ను ఒక దేవుని యొక్క ప్రతినిధిగా నమ్మి ఉన్నాడు. మీరు దేవుని యొక్క ప్రతినిధిగా నన్ను నమ్మినట్లయితే మీరేం చేస్తారు? అమ్మా చెప్పండి. మాట్లాడలేదు. మాటలు రావు కొన్ని విషయాల్లో మాటలు రావు. మాటలు మింగేస్తున్నారా? మింగేత గ్యాస్ పెరిగిపోద్ది. చూసుకోండి, మాటలు మింగద్దు, మాటలు పంచుకోండి దేవునితో. హల్లెలూయా. గట్టి కొడతారా చప్పట్లు? దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో. ఏం పొందకుండా? ఏంటి ఆ వాగ్దానం? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? వాగ్దానం పొందకుండా తప్పిపోదుమేమో. ఏంటి మనకు వాగ్దానం ఉందంటే, మనం విశ్రాంతిలోకి వెళ్ళాలి. మనకు ఒక విశ్రాంతి ఉన్నది, మనకు ఒక రాజ్యం ఉన్నది. అందుకే ఈ లోకం మీదకి ఆయన వచ్చినప్పుడు మీరు ఈ లోక సంబంధులు కాదని చెప్పాడు ఆయన. ఈ లోక సంబంధులు అసలు కానే కారు. అందుకే మనకు స్వాతంత్రం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో స్వతంత్రం? నాకు తెలిసి మనం ఎత్తబడిపోయిన తర్వాత ఈ భూమి మీదకి స్వతంత్రం వస్తలేదు తెలియదు, కానీ నాకు మాత్రం స్వతంత్రం వస్తుంది. ఆ కడబోర విన్నప్పుడే నాకు స్వతంత్రం, ఆ శబ్దం విన్నప్పుడే నాకు స్వతంత్రం, నా దేహ విమోచన. నిజమేనా? ఏంటి అక్కడ ఏమన్నాడు? విమోచన దినం వరకు మనం ఏం చెప్పబడి ఉన్నామంట? విమోచన దినం. విమోచన అంటే ఏంటి అమ్మా? మాట్లాడరా. ఇప్పుడు మనం విడుదల లేము. మనం సాతాను వాడు బ్రిటిష్ గాడాడు, మన బ్రిటిష్ పాలకుడు ఎవడు? అపవాది. మన చేతిలో నలిగిపోతున్నాం. నిజమేనా? ఇప్పుడు మనకు స్వాతంత్రం రావాలి. ఇప్పుడు మనకి జెండా ఎగరేయాలి. నిజమేనా? మనకు ఒక జెండా ఉంది. నిజమేనా? హల్లెలూయా. మనం జెండా ఎగరేయాలి. కొంతమంది అది కానీ విని బాబో ఈ లోక దేశంగాని ఏర్పడిపోతారు అనుకుంటారు. మేము ఈ భూమి మీద దేశంగా ఏర్పడం. మాకు ఒక దేశం ఉంది, మాకు ఒక రాజ్యం ఉంది, మాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేశానికి రాజు దేవుడే. ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మాకు కూడా ఆయన రాజుగా ఉన్నాడు. కానీ భూమి మీద మేము ఎలా ఉన్నామంటే, ఎలా ఉన్నాం? విమోచన లేని వారిగా ఉన్నాం. అందుకే మనల్ని విమోచించడానికి ఆ విమోచకుడు రక్తాన్ని వెలగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది. ఏం పాట? నా విమోచకుడా యేసయ్యా,
నీ జీవన రాగాలలో నా నీ నామమే ప్రస్తుతించదనే. జీవన రాగాల్లో ఆయన నామమే మనం ప్రస్తుతించాలి. ఆయన నామము తలచగా మనకు విడుదల, ఆయన నామము తలచగా మనకు స్వస్థత, ఆయన నామములో మనకి శక్తి, ఆయన నామంలో మనకి విడుదల, ఆయన నామంలో మనకి ఎత్తబాటు. ఆయన నామమే ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని. అంటే ముగ్గురు కనబట్టలేదా పిచ్చోళ్ళ మీరేమన్నాను? ముగ్గురు కనబట్టలేదా పిచ్చోళ్ళ మీకేమన్నాను అని అంటున్నాడు. నిజమే, మనం పిచ్చోళ్ళమే. వాళ్ళకి ముగ్గురు కనబడుతున్నారు. మరి పాతని మొదలు అన్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడని చెప్పాడు. మరి పిచ్చోళ్ళు ఎవరా? పిచ్చోళ్ళు ఎవరు? ఇప్పుడు నేనా పిచ్చోడిని? నిజమే, నేను క్రీస్తు కొరకు ఒక పిచ్చివాడిని. తండ్రి యొక్కయు, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక పేరు ఉంది. యొక్క అంటే అది ఒక పాత్ర. యొక్క అంటే ఏంటండి? యొక్క అంటే ఏంటండి? నీ యొక్క అంటే నీ యొక్క పాత్ర, నీ యొక్క. నాలో 3 భాగాలు లేవా? నాలో ఎన్ని భాగాలు ఉన్నాయో నాకే తెలియదు. అవునా కాదు చెప్పండి. నేను ఒకప్పుడు కొడుగ్గా ఉన్నాను, అదో భాగం నా యొక్క, నా తండ్రి యొక్క, నా కుమారుని యొక్క. నిజమేనా? నా భార్య యొక్క, చెప్పండి అమ్మా, నా మేనల్లుడి యొక్క. నిజమేనా? మా 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 బామ్మది యొక్క. లేకపోతే ఇంక నాకు ఉన్న ఎన్నో లక్షణాలు నాలో ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏముంది? ఒకటే నామం ఉంది. నిజమేనా? నాలో ఎన్ని భాగాలన్నా ఉండవచ్చు. ఆయన తండ్రిగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు, స్వస్థపరచువాడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక్కొక్క దేవుని పెట్టుకుందామా? అదే అక్కడ భానుగుడి సెంటర్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాం ఒకళ్ళ ఇంటికి. ఒక అమ్మ నిజంగా పాపం ఆమె భ్రమలో ఉంది. ఆ రోజు రాత్రి మాకు పిచ్చెక్కిపోయింది మాట. పక్క నుండి భర్త అంటాడు, ప్రార్థనా శక్తిని అమ్మని పిల్లమ్మ. ఏంటి ప్రార్థనా శక్తి? అమ్మ ప్రార్థనా శక్తి అనేది ఒక అమ్మ. ఓ మై గాడ్, నాకు తెలీదు అనగానే వచ్చి ఏదేదో మాట్లాడింది. షబ్ షబ్ రబ్ రబ్ షబ్ అని చెప్పింది. అంటూ మాట్లాడుతూ సడన్గా మాకు ఇంకా ఆవిడ అలా స్పీడ్గా ఇంకేదేదో మాట్లాడుతుంది. ఈ లోపల వచ్చి అంటాడు, ప్రార్థనా శక్తిని అమ్మని వెళ్ళిపోమను, ఇంకో అమ్మని రమ్మను. ఈ అమ్మ పరిశుద్ధాత్మ అమ్మ. అమ్మలా బాబోయ్, పాట పాడే అమ్మని కూడా పిలు. అలా ఆయన చెప్తున్నాడు, పాట పాడే అమ్మని పిలు. కొయ్యరా బిరకరాబరికయ్యా షిరికిరిగా అని ఉంటుంది అమ్మ. పాట అదేదో పాట, అది తెలుగు పాట కాదు, హిందీ పాట కాదు, కోయల పాట కాదు, తమిళ పాట అసలే కాదు. పక్కనున్న మా బ్రదర్స్ అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఇన్నున్నాయా ఈ ఊళ్ళో? నేను అంటున్నాను, ఓ దెయ్యమా నోరు ముయ్యే. నా మనసులో ప్రార్థిస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తులో దెయ్యమా నోరుమే అంటే. వాళ్ళు ఇంకా పిలుస్తూనే ఉన్నారు. యెహోవా దేవుని పిలు, యేసుని పిలు, పరిశుద్ధాత్మ పిలు, ప్రార్థనా శక్తిని పిలు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంచుమించు 6 దేవతలు ఉన్నారంట. ఎంతమంది? వీళ్ళకేమో 3, ఆవిడకేమో 6. ఆవిడ అమ్మగారేమో ఆవిడ ఎవరితో ఫోటోలు ఉందంటే పెద్ద పెద్ద అయ్యగారులతో ఫోటోలు ఉన్నాయి. జైపాల్ అయ్యగారితో ఫోటో ఉంది, సతీష్ అన్నతో ఫోటో ఉంది, పెద్ద పెద్ద పాస్టర్లతో ఫోటోలు ఉంది. ఓ దేవుడా, ఎంత భ్రమలో ఉన్నాం. దేవుడు ఆవిడకి చెప్పాడంటే, నీకు కారు ఇస్తాను, నువ్వు కారు మీద సువార్త చేసి ఇలాంటి మాటలు మాట్లాడతావు, ప్రకటిస్తావు, నీ కొడుకు ఇంకా 6 నెలల్లో పెళ్ళి అయిపోద్ది. పాపం అతని వయసుకి ఇంకా నాకు తెలిసి 35-40 ఉంటాయి అనుకుంటాను. ఏమండి 6 నెలలు అనేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. ఏమంటే అయిపోలేదండి? 2 నెలలు అయిపోయిందండి బ్రదర్. 2 నెలలు అద్దె కట్టాం కదండి, 2 నెలలు అయిపోయింది, ఇంకో 4 నెలలు. సరే, ఎవరు నమ్మకం వాళ్ళది. నేనంటాను, నాకు మాత్రం ఒకటే దేవుడు. మీకు ఎంతమంది అమ్మా? ఏమో చూపిస్తారా? మీ అందరికీ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడేనా? ఒక్కడిని మనం కలిగి ఉన్నామా?
ఒక్కడే మనం నమ్మి ఉన్నామా? ఆ ఒక్కడు మనకి ఏది చెప్తా అది ఆమని చెప్తామా? మరి ఇప్పుడు సువార్త చేయడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఏసుకెళ్తా అన్నాడు, వారు వినును వినకపోయినను నేను నీకు తెలియచేసిన సమాచారం వారికి తెలియచే. వారు వినకపోని ఈ వర్తమానం గురించి నువ్వేం చేయాలి? వర్తమానం అంటే ఏంటి? జరగబోయే వాటిని చెప్పేదే వర్తమానం. నిజమేనా? జరగబోయేది ఏంటి? మనకు ఒక ఎత్తబాటు ఉంది, మనకు విడుదల ఉంది, మనకు విడుదల సమీపమైంది. నిజమేనండి? దేవునికి స్తోత్రం. మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం చెప్పండి, ఆయన యొక్క విశ్రాంతిలోకి. ఎక్కడికి? ఎంతమంది ఆయన యొక్క విశ్రాంతిలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది నాకు సపోర్ట్గా ఉంటారు? ఎంతమంది వాక్యానికి సపోర్ట్గా నిలబడతారు? ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు పౌలు గారు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా, అంటే ఒకవేళ ఆ రాజ్యం పోగొట్టుకుంటారేమో, ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటారేమో అని భయం నాలో కలుగుతుంది. అమ్మా, ఎవరికైనా భయం ఉందా? అస్సలు భయం లేదండి. భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, భయం లేని ఎలా ఉంటారో చూద్దామా? నిజమేనా? దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, వారికి ప్రకటింపబడినట్లు. ఎవరికి? ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి, అన్యులు కాదండి, ఇజ్రాయేల్ ప్రజలకి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కిందన 3 లైన్లు హల్లెలూయా లేదు, వాళ్ళకి ఆమేన్ లేదు, చేతులు ఎత్తట్లేదు, మేము ఎక్కడో ఉన్నాం, మా యొక్క స్థితిలో ఎక్కడో ఉన్నాయి అన్నట్టుగా అలాగ తలలు దించుకుని ఉన్నారు. మీ విడుదల సమీపమా. బైబిల్ ఏం చెప్తుంది? మీ తలలు పైకెత్తుకొనిటి, మీ విడుదల. ఒకవేళ మాకు తలలు లాగేస్తున్నాయండి, మీరే దిగిపోండి అంటే నేను ఖచ్చితంగా అక్కడ దిగిపోయి బోధిస్తాను. నాకేమీ అంత ఇబ్బంది ఏమి లేదు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఈ పులిపీటని ఇంకా కింద దింపేద్దాం. హైట్ అయిపోయిందేమో మీ అందరికీ. అంతేనంటారా? హైట్ అయిపోయిందా? హైట్ అవ్వలేదా? చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అయిపోయింది అంటున్నారు, దింపేద్దాం. ఒక ఐడి చేద్దాం. ఈ పులిపీటని అక్కడ వేసేయండి, ఇందు మీద వేసేయండి, ఈ పులిపీటని ఇక్కడ తెచ్చేయండి. ఎందుకంటే అలా తిరిగి వెళ్ళిపోవడానికి కూడా బాగుంటుంది చక్కగా. అంతే కదండి? కొయ్యరు వారు ఇక్కడ నిలబడి పాడతారు చక్కగా. నిజమైన బాగుంటుంది కదా? ఏమండి? ఏమో మాట్లాడట్లేదు. మనకి ఎలాగ అవకాశం ఉంటే అలా మార్చుకోవడం తప్పేం లేదండి. కానీ ఏంటంటే వీళ్ళు తల్ల కిందకి ఇచ్చుకుంటున్నారంటే ఎందుకు కిందకి ఎట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. సరే, అక్కడ అంటున్నాడు వారికి ప్రకటింపబడినట్లు. ఎవరికి ప్రకటింపబడినట్లు? మరి రేపొద్దున మీకు ప్రశ్నలు వేస్తున్నాను కదా, వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నలు వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు? మరి అక్కడ నేను సింపుల్గా అలాంటి ప్రశ్న వేసాను అనుకో, అక్కడ కొంతమంది పెరిజీలకి, హివ్వీలకి, ఉబిసీలకి, ఇజ్రాయెల్కి, యూదులకి అని రాస్తాను. అప్పుడు ఎవరికైనా ఎడతావు అక్కడ? అవునా కదా? చెప్పండి. పెట్టాలి కదా. పెట్టాలంటే నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి కదా. వింటేనే కదా నువ్వు హృదయంలో చేర్చుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త. మనకు సువార్త ప్రకటింపబడిందా? ఎంతమంది ఆ సువార్తను విన్నారు? ఆమేన్. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. ఎవరితో? ఎవరు విన్నారు, ఎవరు వినలేదు? నాకు కరెక్ట్గా చెప్పండి. మీకు ప్రశ్న, ఎవరు విన్నారు, ఎవరు వినలేదు? ఎవరికి ప్రకటించబడింది సువార్త? అందరు గట్టిగా. ఇజ్రాయెల్కి. మరి ఎవరు విన్నారు, ఎవరు వినలేదు? అందరికీ ప్రకటించబడింది. ఎవరు విన్నారు, ఎవరు వినలేదు? వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఆమేన్. సహోదర, దాని అర్థం ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ యొక్క సంఘంలో విన్నవారు ఎంతమంది అంటే ఇద్దరే. ఎవరు ఇద్దరు? విన్న వారితో వీళ్ళందరూ ఎలా లేరు?
కలిసి ఉండలే. ఎవరితో కలిశారు? ఎవరైతే ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో వారితోనే అక్కడున్న వారందరూ కలిశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు? యెహోషువ, కాలేబులు వాక్యం విన్నారు, వారు వాక్య ప్రకారం జీవించారు, వారు వాక్యంతో సాగిపోయారు, వారు కలిసి ఉన్నారు. ఎవరు కలిసి లేరు? ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే అగ్నిస్తంభం చూచారో, ఎవరైతే అద్భుతాలు చూచారో, ఎవరైతే ఆశ్చర్యకరాలు చూసారో, అన్నీ చూసినా కూడా వారు ఆ ఇద్దరితోనూ కలిసి ఉండలే. ఈరోజు సంగమా, ఎక్కువ ఎవరితో కలిసి ఉంటావో తెలుసా నువ్వు? ఎవరైతే సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే నువ్వు లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారో వారితో కలిసి ఉండడానికి ఇష్టపడతావు. కానీ ఎవరితో ఉండాలి ఇప్పుడు? ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారో, ఎవరైతే వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో వారికి నువ్వు ఎలా ఉండాలి? ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? అందరు ఇక్కడ ఉన్నారా? అయితే ఆయన అంటున్నాడు చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకి ఏం కావాలి? వాగ్దానం కావాలి. హల్లెలూయా. మనకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విశ్రాంతిలో తీసుకెళ్తాను, నిన్ను విశ్రాంతిలోకి తీసుకువెళ్తాను. ఆ విశ్రాంతి ఎలాంటిదంటే మనుషులు ఇచ్చేది కాదు, నేను ఇచ్చేది. అందుకే ఆయన అన్నాడు, అందరూ ఇచ్చినట్లు కాదు శాంతిని ఇవ్వట్లేదు, నేను మనుషులు అనుగ్రహించినట్లు కాదు నేను నా శాంతిని ఇచ్చేది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన శాంతి ఎలాంటిది? ఎల్లప్పుడు కూడా కొరత లేనిది, బాధలు లేనిది, వ్యాధి లేదు, వేదన లేదు, అందులో దుఃఖము లేదు, కల్మషాలు లేవు, ఏమీ లేవు. అలాంటి నిత్యమైన విశ్రాంతిలోకి మనము ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. మరి అందులోకి వెళ్ళాలంటే మనకు వాగ్దానం కావాలి. మరి వాగ్దానం ఎవరికి చేయబడింది? ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం అనుకుంటే భ్రమే, అది నా కోసమే చేయబడింది. అయితే వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ఏం చేయబడింది? సువార్త ప్రకటించబడింది. ఎవరికి సువార్త ప్రకటించబడింది అని పౌలు చెప్తున్నాడు? చెప్పండి, ఎవరికి సువార్త ప్రకటించబడింది? ఇక్కడ రాయబడింది ఎవరికి సువార్త ప్రకటించబడింది? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పండి. హల్లెలూయా. కానీ వారు విన్నారు, కానీ వారు ఏం తెచ్చుకున్నారంట? కోపము తెచ్చుకుని వారి విశ్రాంతిలోనికి వెళ్ళలేదంట. ఏం తెచ్చుకున్నారు? మీరు ఆ వచనం చదవాలంటే ఒక్కసారి హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరన్నా చదివేవారు గట్టిగా చదవండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అమ్మా, ఎంతమంది వచ్చారో వాళ్ళు అందరూ విన్నారు, కానీ ఏం చేస్తున్నారు? విన్నారు కానీ వారు కోపం పుట్టించారు. హల్లెలూయా. ఎవరికి కోపం పుట్టించారు వాళ్ళు? అక్కడ చదవండి. ఎవరి మీద? 40 ఏండ్లు ఆయన కోపగించెను. ఆమేన్. ఎవరి మీద? ఆయన 40 ఏండ్లు ఆయన ఎవరు కోపం పుట్టించారు? ఇప్పుడు ఎవరు కోపం పుట్టించారు? నిజమేనా? అక్కడ మోషే కాదు కోపం, అక్కడ సేవకుడు కాదు కోపం, అక్కడ కోపం పుట్టించింది దేవునికే. అందుకే అక్కడ ఏమన్నాడంటే, ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీద కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. హల్లెలూయా. వారి శవములు, కింద పుట్టినోట్లు ఏముందంటే అవయములు అని ఉంది, ఉందండి. వారి శవముల పైన పుట్టినోట్లో 6 అని ఉంది, కిందనేముంది దాని అర్థం? అవయములు. వారి అవయములన్నీ ఎక్కడ రాలిపోయాయి? అరణ్యంలో రాలిపోయాయి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరు గూర్చి ప్రమాణం చేసును? అవిధులైన వారు గూర్చియే కదా. ఎవరి కోసం? అవిధేయులైన వారి కోసమే కదండి. ఏమన్నాడు దేవుడు? నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడా లేదా? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసునో అవిధులైన వారి కొరకే కదా. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమవుడు చెప్పాలంటే చూడండి, 10వ వచనం.
కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరు ప్రమాణం చేశారు? అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు మనం గమనిస్తున్నాడు. దేవుడు మనం చూస్తున్నాడు. దేవుడు మనం కనిపెడుతున్నాడు. దేవుడు మన ప్రతి అంతరంగంలో చూస్తూ ఉన్నాడు. మన నడక చూస్తున్నాడు, మన పడక చూస్తున్నాడు, మన మాటలు చూస్తున్నాడు, మన చూపులు చూస్తున్నాడు, మన చేతలు చూస్తున్నారు. నువ్వు పడుకోవడం తెలుసు ఆయనకి, నువ్వు నుంచోటం తెలుసు ఆయనకి, నువ్వు ఆలోచన అన్నీ తెలుసు, నీకు అన్నీ ఆయనకి తెలుసండి. హల్లెలూయా. మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ దేవునికి మనం భయపడకుండా మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. అందుకే పావులు వలె మనం ఎలా ఉండాలంట? నిష్కపటముగా ఉండాలి. నిష్కపటముగా ఉంటేనే అలాంటి వారిదే పరలోక రాజ్యం. గొర్రె వలె ఎలా ఉండాలి? లోబడే స్వభావం ఉండాలి. ఆమేన్. పాము వలె ఎలా ఉండాలి? వివేకము. పాము అంట సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? అమ్మ, సమస్య వచ్చినప్పుడు ఏంది? బుస్ అంటదా? ఎంట్రన్స్ బుస్ అంటది. అది దాని మీద ఏమైనా తిరుగుబాటు చేస్తానే ఏం చేస్తుంది? అమ్మా అమ్మ మాట్లాడు, చెప్పండి అమ్మా. కానీ మనం ఏం చేస్తాం? అవతల వాళ్ళు తిరగబడకపోయినా మనమే బుస్ 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 అంటాం. బుస్ అనేటప్పుడు ఏమవుతుంది? అవతల కోపం అవుతుంది, కర్ర తీసుకుంటారు, నెత్తి మీద డబ్బాల మీద వేస్తారు. అంతే. ఆడొచ్చి నువ్వు లోపల కూర్చుంటాడు కదా. అది మొదట ఏం చేయాలనుకుంటుందంట? పాము ఎలా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుందంట. హల్లెలూయా. మరి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అమ్మ చెప్పండి, మాట్లాడట్లేదు. నేను తప్పించుకోనండి, తింటానండి దెబ్బలండి. తినండి. తప్పించుకుపోయినవాడు ధన్యుడు. తర్వాత ఏదో ఉంటుంది, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే. అవునా? సుమతే శతకమేనా? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అన్నిటికి తప్పించుకోవాలి. అన్నిటికి తప్పించుకోవడం అంటే సమస్యలకి. అంతేగాని పాస్టర్ గారు బలి చెప్పారు అన్నిటికి తప్పించుకోమన్నారు, ఆయన పరిచయం కూడా తప్పించుకుని తిరిగారా? గుర్తుపెట్టుకోండి, ధన్యుడు నువ్వు కాదు, తప్పించుకున్నవాడు ధన్యుడు కాదు, శిక్షించబడతాడు. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటింపబడిన నాకు శ్రమ అన్నాడా? సువార్త ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ అన్నాడా లేదా? ఎవరు మాట్లాడలేదు. నువ్వు సువార్త ప్రకటిస్తే ఈరోజు ఈ స్థలం ఖాళీగా ఉంటుందా? హల్లెలూయా. నేను ఒకటి ఎప్పుడు నమ్ముతాను, ఒక్కలు కానీ వెళ్ళిపోతే దేవుడు నలుగురిని తీసుకొస్తాడని. ఆ నలుగురిని తీసుకురావాలంటే నువ్వు నోరు ఒప్పాలి కదా, నువ్వు మాట ఒప్పాలి కదా, నువ్వు ఆయన గురించి సువార్తను ప్రకటించాలి కదా. ఆ అంత్యదినమున ఒకవేళ ఆయన రాకడ వచ్చేస్తే ఆ కడబోర స్వరం విని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను దేవుడు అడిగితే ఏం చెప్తావు? అప్పుడు మనం చెప్పడానికి దగ్గర మందా ఏమో ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వారు విన్నారు కానీ కోపం తెచ్చుకుని వారు దేవుని విశ్రాంతిలోకి వెళ్ళలేదంట. హల్లెలూయా. ఆమేన్. ఏం చూసారు వాళ్ళు? అమ్మా, దేవుని దగ్గర ఏం చూసారు వాళ్ళు? అద్భుతాలు చూసారా? ఆశ్చర్యకారాలు చూసారా? ఎన్నో చూసారా? ఒకటా రెండా? ఐగుప్తులో 10 అద్భుతాలు చూసారంట. చూసారా లేదా? ఐగుప్తులో 10 అద్భుతాలు చూసారంట. దేవుడు అద్భుతముల ద్వారా వారికి రక్తమును గుర్తుగా ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. రక్తమును గుర్తుగా ఇచ్చి వారు నిలువు కమ్ముకి అడ్డకమ్ముకి ఎప్పుడైతే పూసుకున్నారో వారు బయటకు వచ్చారు. నిజమేనా? అప్పుడు సంఘటన జరిగింది, మొన్న శుక్రవారం చెప్పాను. అది మరి కొంతమంది రాలేదు కాబట్టి మరలా చెప్తున్నాను. వారు వచ్చే సమయంలో దేవుడు వారికి రక్తపు గుర్తునిచ్చాడు. ఇచ్చాడా లేదా? మిగతా వారికి ఏమిచ్చాడు? మరణమును గుర్తుకిచ్చాడు. నీకేమిచ్చాడు? రక్తాన్ని గుర్తుకిచ్చాడు. రక్తం దేని సాదృశ్యం? రక్షణ సాదృశ్యం. నీ పాపములు కడగబడ్డానికి అది సాదృశ్యమై ఉన్నది.
మరి ఆ యొక్క రక్తపు గుర్తు కలిగి ఉన్న ఆ ఇంటిని సంహారదూత ఏం చేశాడు? దాటి వెళ్ళిపోయాడు. చివరిది, చివరి అద్భుతం అది. నిజమేనా? దాటి వెళ్ళిపోయినప్పుడు ఒక ఇంట్లో ఒక బాబు అడుగుతున్నాడు అంట వాళ్ళ నాన్నని, డాడీ నా స్నేహితుడు మరి వాళ్ళ ఇంటికి రక్తపు గుర్తు లేదు, ఏంటి ప్రభువా, ఏంటి డాడీ వారి పరిస్థితి ఏంటి, చనిపోతాడా నా స్నేహితుడిని అడుగుతున్నాడంట. అయితే వాళ్ళ డాడీ చెప్తున్నాడంట, వారు నీతో ఆడుకున్న వారిని ఈ రాత్రే మర్చిపో. ఎందుకంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? సంహార దూతకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే వారికి ఏమి లేదు, వారికి గుర్తు లేదు, మనకేముంది? గుర్తుంది అని చెప్తూ ఉన్నాడంట. ఆ రాత్రి ఆ సంహార దూత ఒక్కొక్క ఇంటిని దర్శిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఏడుపు వినబడుతుంది. ఈ ఇంటి దగ్గరికి వచ్చేటోడికి ఆ పిల్లోడికి ఇంకా భయం వచ్చిందంట. ఏమొచ్చింది? భయం వచ్చిందంట. డాడీ సంహార దూత వచ్చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఏడుస్తున్నారు, ఈ ఇంట్లో ఏడుస్తున్నారు, అక్కడ నా స్నేహితుని ఇంట్లో కూడా ఏడుపు ఉంది, ఏంటి డాడీ ఇప్పుడు మన ఇల్లు కూడా తాకుతాడా అని అంటే, లేదు నా కుమారుడా, ఆయన ఇచ్చిన మాట తప్పడు, మన ఇంటి మీద ఆ రక్తపు గుర్తుంది, ఆ సంహార దూత మనల్ని దాటి వెళ్ళిపోతాడు అని చెప్పి ధైర్యపరుస్తున్నాడంట. ఈ కుర్రోడు భయపడుతూ ఉన్నాడంట, దుప్పడు ముసుకెట్టాడంట, ఆ కిటికీలోంచి చూస్తున్నాడంట, దుప్పడు ముసుకెట్టాడంట. నిజంగా తన స్నేహితుడి ఇంటికి వచ్చేటికి ఆ స్నేహితుని ఇంట్లో మరణం ఉంది, కానీ ఈ ఇంట్లో ఏమి లేదు, మరణం లేదు. దేవుడు ఎంతగా తన బిడ్డలను కాపాడుతున్నాడో తెలుసా అండి? హల్లెలూయా. ఐగుప్తులో అంతా తెగుళ్ళు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో గోషెన్ అనే ప్రాంతంలో తెగుళ్ళు లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? మొన్న మనకి యూట్యూబ్లో షార్ట్స్లో అనుకుంటాను, ఒక ఏరియా, ఒక వీధిలో వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతుంటే ఆ పక్కన లేదు వర్షం, ఈ పక్కన లేదు, మధ్యలో పడుతుంది అది వర్షం. అందరు విచిత్రంగా చూస్తున్నారు. అర్థమైందండి? ఉన్నది ఒకటే వీధి, వాళ్ళు ఆ వీధిలో ఉన్నారు, ఆ పక్కన పట్టలేదు వర్షం, అదంతా బాగానే ఉంది. ఒక ముక్కలో పడుతుంది వర్షం, మళ్ళీ ఈ పక్కనంతా ఎలా ఉంది? అవన్నీ ఎందుకు తెలుసా సాదృశ్యాలు? బాబు, ఐగుప్తులో కురిసిన ఆ యొక్క తెగుళ్ళ మధ్యలో నా బిడ్డలను ఆ విధంగా కాపాడాను. హల్లెలూయా, హల్లెలూయా. పేర్ల నుంచి రక్షించిన వాడు ఆయనే, కప్పల నుంచి రక్షించిన వాడనే ఆయనే. హల్లెలూయా. నిజమేనండి? ప్రతి తెగులు వారిని తాకకుండా వారిని సంరక్షించి వారిని రక్తము ద్వారా విమోచించాడు. ఈరోజు మనందరూ మన వెనకతలు ఏముంది? విమోచన ఉందా? మనందరికి ఒక విమోచన ఉందా అండి? హల్లెలూయా. ఎందుకు దేవుడు విమోచన ఇచ్చాడు మనకి? చెప్పాలి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి. కానీ ఆయన ఏమన్నా, పౌలు ఏమన్నాడు తెలుసా? వారు విన్నారు, విని కోపం పుట్టించి విశ్రాంతిలోకి వెళ్ళలేదు. కానీ మనమైతే విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి వెళ్తున్నాం. హల్లెలూయా. ఇవన్నీ మనకు దృష్టాంతంలో రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? వారు చేసిన అతిక్రమలు మనము చేయకుండా ఉండడానికే ముందుగా వాక్యము మన యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, లోకంలో జీవించున్న పేరు ఉన్నది కానీ మనం ఎలా ఉన్నాం? కొంతమంది ఎలా ఉన్నారు? చచ్చిన వారి వల్ల ఉన్నారు, మృతులై ఉన్నారు. ఎందుకు మృతులై ఉన్నారు? వాక్యం వారి యొద్దకు వస్తుంది కానీ వాక్య ప్రకారం జీవించడం వారికి తెలియలే. హల్లెలూయా. ఎందుకు మనం వినాలి, మరి ఎందుకు జీవించాలి అని అంటే, ఇశ్రాయేలుకి పట్టిన గతియే మనకు పట్టకుండా ఉండాలంటే మనం వినాలి ప్లస్ మనం ఏం చేయాలి? జీవించాలి. హల్లెలూయా. అందుకే పౌలు కొరింథీ పత్రికలో చెప్తాడు, 11:37 అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అయితే ఈరోజు మనం అందరం ఏం చేయాలి? ఎవరిని విమర్శించాలి? అమ్మా, అందరూ ఇక్కడ ఉన్నారా? మీ యొక్క తలల పైకి ఎత్తండి. దేవుడు ఎవరిని విమర్శించుకోమన్నాడు? ఎవరిని? నన్ను నేను విమర్శించుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడా లేడా? నేను ఎత్తబాటు కావాల్సిన ఆ భక్తి నా దగ్గర ఉందా లేదా? ఆయన కృపను పొందుకోవడానికి యోగ్యత నా దగ్గర ఉందా లేదా? ఆయన స్వస్థత పొందుకోవడానికి యోగ్యత నాకు ఉందా లేదా?
అని మనం ఏం చేయాలి? మనం అందరూ చేసేది ఏంటి? మనం చేసేది ఏంటి? చెప్పండి. దేవుడేమో మనల్ని విమర్శించుకోమన్నాడు. అక్కడ అన్నాడు, పౌలు అన్నాడా, అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. తీర్పు ఎక్కడ పొందాం మనం? క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒక రోజున తీర్పు ఉండబోతుంది. ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు మనం విమర్శించుకోవాలి. నేనేం మిస్ అయిపోతున్నాను? నేను ఏదైనా ఆరాధనకు వెళ్ళట్లేదా? నేను ఏ కోటాలకని వెళ్ళట్లేదా? నేను బుధవారం వెళ్ళట్లేదా? నేను శుక్రవారం వెళ్ళట్లేదా? ఏ నియామక కోటాలకు వెళ్ళట్లేదా? నేను ఏం చేయాలి ఫస్ట్? అమ్మ చెప్పరే, అమ్మ చెప్పండి. వెళ్ళపోయినా పర్లేదంటే ఆయన ఏమనుకుంటాడు? నేను చెయ్యకపోయినా పర్లేదులే. మీకు అందరికీ అర్థమవుతుందమ్మా? ఆయన ఏమనుకుంటాడు? నువ్వు ఆయనకి ఎంత ప్రయారిటీ ఇస్తావో ఆయన నీకు అంత. ప్రయారిటీ అంటే ఏంటి? ప్రాధాన్యత. ప్రయారిటీ అంటే ఏంటి? ప్రాధాన్యత. నువ్వు ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తావో ఆయన నీకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఆమేన్. గట్టి కొట్టండి చప్పట్లో. వాక్యం అర్థమవుతుందా? మనం ఏం చేద్దాం? విమర్శించుకుందామా? నా భక్తి సరిపోద్దా? నా ప్రార్థన జీవితం సరిపోద్దా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ లోపల ఒక అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మ నిన్ను ఒకవేళ గద్దించి నువ్వు తప్పు చేసావు క్షమించమని అడుగు, లేకపోతే నువ్వు వెళ్ళి ప్రార్థించు అని చెప్తుందా? చెప్పుతుంది అని అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే. అదే చెప్పట్లేదా? అసలు నువ్వు పరిశుద్ధాత్మే పొందుకోవట్లేదు. ఈ కాలప్రవక్త మాట చెప్పాడు, ఎదట వారు తప్పు చేశారనుకో, ఆ తప్పు నా మీద మోపుతున్నారనుకో, ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ ఆ సహోదరుడు నా ఎడలు తప్పు చేసినా నేనే మొదటకి వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాను అంటున్నాడు. మనం ఏమనుకుంటా, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు క్షమించమని అడుగుతాం? ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కదా? చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? విమర్శించుకోవాలి. ఒకవేళ నేను కాని మాట అన్నానేమో, ఏదైనా తిట్టానేమో, ఏదైనా అన్నానేమో, అది నా హృదయాన్ని గాయపరిచింది. నా హృదయాన్ని కాదు, అవతల హృదయం కూడా గాయపడిందేమో అని మనల్ని ఏం చేయాలి? తప్ప కాదు చెప్పండి. రైటా? అది బైబిల్ విధానం కాదు, రైటేనా? ఎవరు మాట్లాడట్లేదు. రైటా తప్ప? హల్లెలూయా. అందుకే మనం విమర్శించుకుని ఎలా తీర్పు పొందాం, తీర్పు నుండి తప్పింపబడతాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత మనం ఏం చేయబడుతున్నాం? శిక్షించబడుతున్నాం, ముద్రించబడుతున్నాం కదా. ఎవరి చేత శిక్షించబడుతున్నాం? అమ్మా నేను ముగిస్తున్నాను. మీరు వినే పరిస్థితి కోల్పోయారు, నాకు అర్థమైపోయింది. మీ ఫీజులు కొట్టేసే నాకు అర్థమైపోయింది. ఫీజులు బాగానే ఉన్నాయి అందరికీ. కరెంట్ పాస్ అవుతుందా? కరెంట్ అంతా బాగానే ఉందా? మరి ఎందుకు డల్లగా అయిపోయారు? మరి మీ ఫీజులు కొట్టేస్తా, నా ఫీజులు కూడా కొట్టేస్తాయి ఇప్పుడు. అవునా కాదా? నన్ను నేను ఏం చేయాలి? విమర్శించుకోవాలిగా. అవునా? మనము తీర్పు పొందకుండానట్లు, ఎవరితో? లోకముతో పాటు శిక్షావిధికి కారణం కాకుండానట్లు ప్రభు చేత ఇప్పుడు మనం ఎవడు శిక్షించబడతాడో తెలుసా? ప్రేమించబడిన వాడే శిక్షించబడతాడు. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారినే శిక్షిస్తాడు. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. శిక్ష లేదు, గద్దింపు లేదు అనుకోండి, అసలు ఆ తండ్రికి ఆ కుమారుని పట్ల బాధ్యత లేదు, ప్రేమ లేదు. బైబిల్ చెప్తుంది, బెత్తం పట్టిన వాడు తండ్రి కాదంట. బెత్తం అంటే ఏంటి? కర్ర అని కాదు. సపోజ్ కర్ర అనుకుందాం, ఆ కర్ర అంటే ఏంటంటే వాక్యం. వాక్యం అనే బెత్తాను మనం ఉపయోగించినప్పుడు ఆ కుమారుడు ఏమవుతాడు? క్రమంలో పెట్టబడతాడు, తీర్చిదిద్దబడతాడు. అతడు పాపం నుండి తప్పించబడతాడు. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు. అతడు దారిలో పెట్టబడతాడు, మార్గంలో పెట్టబడతాడు. అతడు లోకంతో పాటు శిక్షావిధి కారణం కాకున్నట్లు, అగ్ని చేత కాల్చివేయబడుకున్నట్లు, అతడు తీర్పు పాలు కాకుండా అతడు ఎత్తబడతాడు.
అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క పేజీ చెప్పానండి ఈరోజు. ఇంచుమించు 12 పేజీల మ్యాటర్ ఇది. ఒక్క పేజీ అయింది. మళ్ళీ మనం ఏం చేయాలి? విమర్శించుకోవాలా? హల్లెలూయా. కానీ మనం ఎలా ఉంటామంటే పెద్ద నీతిమంతుల వలె మనం ఉంటాం. నేనే నీతిమంతుడిని, నేను చాలా నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని చెప్పుకున్నప్పుడే పడిపోయాను నేను. ఈ స్థలం ముందు నేను నీతిమంతుని కాదు. ప్రవక్త అంటున్నాడు, సంఘము పరిశుద్ధమైనది కాదు, నేను పరిశుద్ధమైన వాడిని కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనది, సంఘములో ఉన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనది. అందుకే పౌలు అన్నాడు, నేను దినదినము పడిపోచున్నాను, దినదినము చనిపోచున్నాను అన్నాడు. పడిపోతుంటాను, చనిపోతూ ఉన్నాం, కానీ క్రీస్తు యేసులో బ్రతుకుచున్న వారం. హల్లెలూయా. అందుకే మనల్ని మనం విమర్శించుకోవాలి. కానీ మనం పెద్ద నీతిమంతుల వలె ఇతరులు ఏం చేస్తాం? విమర్శ చేస్తాం. అయితే ఒకరోజు రానే ఉంది, ప్రతిదానికి ఏం చేయాలి? తీర్పు చెప్పుకోవాలి, లేదా నీ యొద్ద సమాధానము దొరకదు. అందుకే లోకంతో పాటు శిక్ష పడకుండా మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పుటకు ఆయన చేత ఇప్పుడు మనం శిక్షించబడాలి. ఆ శిక్ష ఎలా వస్తుంది? చాలా శోధన వస్తుందండి, ఎలాగైనా చాలా శోధన వస్తుందండి అంటాం లేదా? చాలా శోధన వస్తుందండి, చాలా శోధించబడ్డానండి, కరువు వచ్చేసిందండి, నా చేతిలో ఏమీ లేవండి అంటుంటామా లేదా? అమ్మా చెప్పండి అమ్మా, ఎందుకంటాం ఆ మాట? ఎందుకు అని అన్నామంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. యోబు ఎంత శోధించబడినా దేవుడిని ఒక మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఏమన్నాడు? ఆయన నన్ను బ్రతికించినా బ్రతికించకపోయినా తీసిపోయినా పర్లేదు అన్నాడని. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు ఆస్తి, ఆయనే తీసేసుకున్నాడు. యెహోవాకే మహిమ కలుగును గాక. ఎంత జరిగినా ఆయన్నే కనపరిచాడు. మనకి ఎంత జరిగితే, ఎంత ఆవగింజ ఎంత జరిగితే చాలు పెద్ద అడవడి చేసేస్తాం. దెబ్బకే ఎంత జరిగితే ఇంక లేదు, ఇంకా బాంబులు పేల్చేయడమే, టపాకాయలు పేల్చేయడమే. ఆవగింజ ఎంత. ఇప్పుడు యోబుకి జరిగింది దెబ్బకాయ ఎంత అనుకుందాం, మనకు జరిగేది ఎంత? ఆవగింజ గొప్పదా దెబ్బకాయ గొప్పదా? చూడడానికి దెబ్బకాయ పెద్దది. ఆయనకి దెబ్బకాయ ఎంత సమస్య వచ్చినా నా దేవుడు నన్ను ఏం ఉంచినా పర్లేదు, తీసేసినా పర్వాలేదు. ఏమన్నాడు? నా నా మాంసం చీకిపోయినా, నా ఎముకలో కుళ్ళిపోయినా, నేను నా సజీవుని, నా విమోచకు నేను సజీవునిగా చూస్తానంటున్నాడు. అవునా కదండి? అటువంటి గొప్ప విశ్వాసం మనలోకి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే పోగొట్టినో తిరిగి అదన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఈరోజు మనలో ఏముండాలి? మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎంతమంది విమర్శించుకుంటారు? నేను ఎంత దేవునికి సన్నిహితంగా ఉంటున్నాను, ఎంత దూరంగా ఉంటున్నాను, దేవుని ప్రార్థనలకు ఎంత దగ్గరగా ఉంటున్నాను, దేవునికి ఎంత దూరంగా ఉంటున్నాను. దేవునికి దూరం అంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడేమో నీకు ఒక స్థలం ఇచ్చాను అంటున్నాడు. మరి సర్లే, ఓ మాట చెప్తాను. యోహాను సువార్త 14 మాట అంటాడు కదా, నా తండ్రి ఇంట నేను స్థలము సిద్ధపరచా. ఆయనకేం పని స్థలం సిద్ధపరచడానికి? ఇది అంతా ఆయన స్థలం కాదా? మనం అందరూ ఆయన స్థలం కాదా? బైబిల్లో మాట ఉంది, ఆకాశము నా సింహాసనం, భూమి నరుడు నిర్మించిన మందిరాల్లో ఆయన నివసించడు. మరి ఎక్కడ నివసిస్తాడు ఆయన? విశ్రాంతి ఎక్కడ తీసుకుంటాడు? నీలోనే. మరి నువ్వు ఎక్కడ ఉండాలి? శరీర భాగాలన్నీ కలిసే స్థలంలో ఉండాలి. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక పార్టేనా? కన్ను చేసే పని కన్ను చేస్తుంది, ముక్కు చేసే పని ముక్కు చేస్తుంది, నోరు చేసే పని నోరు చేస్తుంది, చేయి చేసే పని చేయి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది. నువ్వు దేవుని శరీరంలో భాగం అవ్వాలంతే. అదే దేవుని కోరుకునేది. కాబట్టి మనం ఏం చేద్దాం? విమర్శించుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ప్రభువు మనల్ని శిక్షిస్తే శిక్షకు లోబడదాం, ఆయన ప్రేమిద్దాం. ఒక రోజున, ఎందుకంటే ఈ లోకంతో పాటు శిక్ష పడకుండా, ఈ లోకానికి వచ్చే శిక్ష ఏంటి? అగ్ని చేత కాల్చివేయబడ్డాం. దాన్ని తప్పించబడాలంటే ఇప్పుడే ప్రభు చేత మనం ఏం చేయాలి? శోధన రాని, కానీ శోధన చూడు, ప్రభువా నువ్వు నాతో ఉండు.
అసలు నేను నా జీవితంలో ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళనేమో అనుకున్నా. నిజమండి, వాస్తవం. నా 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 భార్యకి ఆ డెలివరీ అయ్యే టైంలో ఆమె అరుపులు కేకలు దగ్గరుండి విన్నా. ఎంత పెయిన్ ఉంటుందో బాబోయ్, వీళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారు. ఫస్ట్ పాపకి అరుపులు కేకలు లేవు. ఆమెకి సిజన్ చేసేస్తారేమో అనుకున్నాం, కానీ ఫస్ట్ పాప డెలివరీ అయ్యింది. కానీ అరుపులు కేకలు లేవు. కానీ నన్ను చూసేటప్పటికి చాలా కోపంగా చూసేది. ఏంటి ఆ కోపానికి కారణం ఏంటో నాకు తెలిసేది కాదు. బయటకు వచ్చి నేను ప్రార్థన చేసేవాడిని. అప్పుడు నాతో పాటు బ్రదరు ప్రేమానంద గారు ఉన్నారు. నాకు రామచంద్రపురం అంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఆ అర్ధరాత్రి ఎలా వెళ్ళాలో కూడా తెలియక బ్రదర్ని తీసుకుని ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయానండి రామచంద్రపురం. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ నేను బయట ఉన్నాం. ఆ తెల్లవారుజామున ఆమె డెలివరీ జరుగుతున్న సమయంలో ఆమె దగ్గరికి వెళ్తుంటే ఆమె నా వంక సీరియస్గా చూస్తూ ఉంది. ఎందుకు అలా చూస్తుందో నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకే అందరి మీద ఆమె కోపం ఉంటుంది, ఉంటుందా లేదా? అప్పుడున్న పరిస్థితి అట్లా ఉంటుంది. ఆ బిడ్డ జన్మించిన తర్వాత కోపం లేదు, ఏమీ లేదు. ఎందుకు ఆ కోపం అనుకున్నాను. రెండోసారి బెన్ని పుట్టినప్పుడు ఆ రోజు నేను కూడా ఉన్నాను. అప్పుడు మా ఇంటికాడ ఉంది. ఆ నిప్పులు వస్తున్నాయి. ఆ కేకలు వేసినప్పుడు అత్తయ్య ఆవిడ ఇద్దరే ఉన్నారు లోపల, ఇంకెవరు లేరు. అందరూ బయట ఉన్నాం. ఓ కేకలు వినబడుతున్నాయి. ఆమె కేకలు నాకు బాబు ఎంత పెయిన్ ఉంటుందా, ఎంత బాధ ఉంటుందా అనుకుంటున్నాను. నిజంగా ఆ బాధలు పడుతూ వాళ్ళు ఏం చేశారు, మరో జన్మను వారు కలిగి ఉన్నారండి. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, కొన్ని కుట్లు వేస్తారు కదా, చిన్న ఆపరేషన్ చేస్తారంటారు పిల్లలు పుట్టకుండా. బాబు ఈ కుట్లు ఎలా తట్టుకుంటారా బాబా, ఎందుకు వచ్చింది బాబా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఆ కుట్లు బాధ ఏంటో. పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. పడడం మన మంచికే. అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది దాని యొక్క రుచి ఏంటో. అర్థమవుతుందండి. హల్లెలూయా. కాబట్టి ఒక్కని బాధ ఒకరు మనం పంచుకోవడం, మనల్ని మనం విమర్శించేసుకోవడం, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం, ఎల్లప్పుడూ నా దేవుడు నాతో ఉన్నాడా లేదో నన్ను మనం పరీక్ష చేసుకోవడం మనకి ఎంతో మంచిదండి. ఆమేనంటారా అమ్మ సోదరులారా? మన వారం అంతా అంతకుముందు 4 వారాల వాక్యం ఏంటి? పౌలంట కళ్ళు జబ్బు ఉండి కూడా తను బాగు చేసుకోకుండా ఇతరులకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇతనికి మాత్రం ఏం లేదు. అందుకని దేమ ఏం చేశాడంటే పౌల్ని, అదే 4 వారాలు జరిగింది. కానీ ఎందుకు దేవుడు ఆ వాక్యం చెప్పాడో నాకు తెలియదు. తర్వాత తెలిసింది, నాకు ఇలా స్టోన్ పడుతుంది, ఆ స్టోన్ వల్ల నేను ఇబ్బంది పడతాను. కొంతమంది విశ్వాసుల యొక్క హృదయాలు చెడిపోకుండా ఉండ నిమిత్తం దేవుడు ముందుగానే ఆ వాక్యాన్ని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎందుకు చెప్పాలి నాకేం తెలుసు అండి. ఆ వాక్యం అయిపోయిన తర్వాతే కదా నాకు ఈ సమస్య వచ్చింది. దేవుడు మన విశ్వాసంను కాపాడువాడు. హల్లెలూయా. స్వస్థపరచువాడు. నమ్ముతున్నారా? రక్షకుడు, విమోచకుడు, సజీవుడు ఒక్కడైనా 10 మందా? మీ దేవుడు ఎంతమంది? దేవుడు అనే పదంలో ఎంతమంది ఉన్నారు? త్రియేకుడు అనే పదం బైబిల్ ఎక్కడైనా కనబడుతుందా? త్రిత్వం అనే పదం బైబిల్ ఎక్కడైనా కనబడుతుందా? లేని పదాలతో మనం బైబిల్లో కలిపి చదివితే లేనిపోని రోగాలు తెచ్చుకుంటాం. నిజమేనండి. ఇప్పుడు ప్రపంచాన్ని వేలుపడుతుంది ఒక రోగం. ఏంటో చెప్పండి? ప్రపంచాన్ని ఊపుతుంది ఇప్పుడు. ఒకప్పుడు కరోనా, ఇప్పుడు మంకీ పాక్స్. దానివల్ల ఇంచుమించు మరి చాలామంది చనిపోయారు. మనకి ఇప్పుడు చికెన్ బాక్స్ తెలుసు. చికెన్ బాక్స్ అంటే తెలుసు కదా, చికెన్ బాక్స్ తెలుసు. ఇప్పుడు ఇది మంకీ బాక్స్ అంట. రేపు పొద్దున ఇంకో డాగ్ బాక్స్ వస్తుంది. అదే కుక్కలు పెంచుకుంటున్నారు, డాగ్ బాక్స్. ఇంకేంటి, కోడి కూడా వచ్చింది కదండి జబ్బు, చికెన్ గునియా. చికెన్ తింటే కాళ్ళు చేతులు పట్లు వదిలేయడం. ఇవన్నీ ఇంక చెప్పండి అమ్మా. తర్వాత మటన్ గునియా వచ్చింది. రాలేదా? రాలేదంటండి. వస్తుంది త్వరలో. ఆకులు తిన్న మేకలేమో ఆరోగ్యంగా ఉన్నాయి, మేకలు తిన్న మనుషులేమో మంచాలు ఎక్కుతున్నారు. జాగ్రత్త. కానీ అటువంటి తెగుళ్ళ నుంచి కాపాడాలంటే యేసు రక్తం మన మీద ఉండాలి. హల్లెలూయా. అందుకే ఏ తెగులు నీ గుడారము. ఒకవేళ తెగులు వచ్చిందా భయపడకు. ఒకవేళ ఆ తెగులు ద్వారా నిన్ను వెళ్ళిపోవాలని దేవుడు చిత్తం అనుకో, తీసిపోతాడు. ధైర్యముగా ఉండు. దేవుడు నిన్ను కాపాడువాడు,
ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనతో ఉన్నాడు. శోధన వచ్చినా ఆయన ఇంత మాట అనాల్సిన పని, దెబ్బకాయ ఎంత శోధన వచ్చినా, ఆవగింజ ఎంత శోధన వచ్చినా నువ్వు ఆయన ఏమి అనడానికి సరిపో. నీలో ఏ విశ్వాసం ఉండాలి? దెబ్బకాయ ఎంత విశ్వాసం వద్దు, కానీ ఎంత విశ్వాసం. నువ్వు ఆవగింజ అంత విశ్వాసం కలుగుంటే దేవుడు గొప్పగా నీ పట్ల చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అండి. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా లేచిన పడదామా? అందరూ కూడా లేచిన పడదాం. ఒక పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఉన్నాడా సంతోషం? ఇడా చూడండి, బయటగానే ఉన్నాడు. సరే, అందరికి వచ్చిన ఒక పాట పాడదామండి. ఒక పాత పాట. నాకు ఎందుకు అది పాడాలనిపిస్తుంది. మొన్న శుక్రవారం కూడా పాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు ఉన్నాడా? బాబు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నా